ఎంత భయంకరమైన పాదాల్లో పగుళ్ళు ఉన్నా సరే, అలాగే పాదాల నుండి రక్తం వచ్చినా ఇలా చేస్తే చాలు, పాదాల పగుళ్ళు అనేవి జన్మలో రావు. మీ పాదాలు చాలా సాఫ్ట్గా, స్మూత్గా, వెన్నపూసలా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. భయంకరమైన పాదాల పగుల్ని మనం జస్ట్ ఒక 5 నిమిషాల్లో తగ్గించుకోవచ్చు. పార్లర్కి వెళ్ళి వేలుకి వేలు ఖర్చు పెట్టి చాలా ట్రీట్మెంట్లు అయితే తీసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా అప్పటి వరకే. మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకుంటే దీన్ని ట్రై చేయండి. ఈ పాదాల పగుళ్ళు అనేవి మనం చిన్నపిల్లల్లో, పెద్దవాళ్లలో, బాయ్స్, గర్ల్స్ అందరిలో చూస్తూ ఉంటాం. అసలు ఈ పాదాల పగుళ్ళు అనేవి ఎందుకు వస్తాయి, వస్తే తగ్గవా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. మనం పాదాలకు సరైన కేరింగ్ ఇవ్వకపోవడం వల్ల పాదాల పగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. ఓవర్గా మనం బరువు పెరిగినప్పుడు కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ మనకి పాదాల పగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. బాడీలో మనకి హీట్ విపరీతంగా ఉన్న ఆ వేడికి కూడా పాదాల పగుళ్ళు వస్తాయి. కొంతమందిలో పగుళ్ళు కాక ఆ పగుళ్ళ నుండి రక్తం కూడా కారుతూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీటన్నిటికైతే మీరు ఇప్పుడు 5 నిమిషాల్లో చెక్ పెట్టేయచ్చు. లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ముందుగా మనం ఒక చిన్న స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో ఇప్పుడు మనం కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ వల్ల స్కిన్ మీద పేరుకుపోయిన డస్ట్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే వరకు ఇందులో బేకింగ్ సోడా 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోండి, వంట సోడా అనమాట. సో తర్వాత ఇందులో హనీ యాడ్ చేసుకోండి. మన స్కిన్ అనేది స్మూత్గా, హైడ్రేటింగ్గా ఉండడానికి, ముఖ్యంగా పాదాలు ఎప్పుడు కూడా హైడ్రేటింగ్గా ఉండాలండి. సో అందుకు హనీ అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఏదైనా పర్వాలేదండి, పేస్ట్ అయితే సరిపోతుంది. 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో నేను హాఫ్ లెమన్ అనేది పిండుతున్నాను. 1 స్పూన్ అనమాట లెమన్ జ్యూసు. లెమన్ జ్యూస్తో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏమీ కూడా అవసరం లేదు. మన పాదాల మీద ఎక్కువగా డస్ట్ ఉంటుందండి. ఆ డస్ట్ని క్లియర్ చేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మనం స్క్రబ్ అనేది చేసుకోవాలి. అప్పుడు అక్కడున్న మురికి మొత్తం కూడా క్లియర్ అయిపోయి మనకి క్రాక్స్ అనేవి అసలు జన్మలో రావు. మనం వారానికి ఒక్కసారైనా స్క్రబ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పాదాలు అనేవి చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటాయి. మనకి ఎప్పుడైతే డస్ట్ క్లియర్ అవుతుందో అప్పుడు మన పాదాలు చూడడానికి అందంగా కూడా కనపడతాయి. మనం మురికిగా ఉన్న పాదాల మీద ఏం అప్లై చేసినా రిజల్ట్ అయితే రాదు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. స్క్రబ్ అనేది మిక్స్ చేసుకున్నాం. సో ఈ స్క్రబ్ని ఇప్పుడు పాదాల మీద అయితే మనం అప్లై చేసుకోవాలి. ఇంకొక విషయం, ఈ స్క్రబ్ అప్లై చేసే ముందు గోరువెచ్చని నీళ్ళల్లో 15 నిమిషాల పాటు మీ పాదాలను పెట్టేసేయండి. ఆ వాటర్లో కొంచెం షాంపూ, అలాగే కొంచెం కల్లుప్పు ఉంటాం కదా, రాళ్ళుప్పు, అది కూడా 1 స్పూన్ వేసి, ఒక లెమన్ పిండేసి మీరు గోరువెచ్చని వాటర్లో 15 నిమిషాల పాటు మీ పాదాలను పెట్టి తర్వాత ఈ స్క్రబ్ని అప్లై చేయండి. ఇలా గోరువెచ్చని వాటర్లో 15 నిమిషాలు పెట్టి తర్వాత స్క్రబ్ అప్లై చేయడం వల్ల ఇంకా స్వీట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఏదైతే డెడ్ స్కిన్ ఉందో అది మొత్తం కూడా నానిపోతుంది. మనం స్క్రబ్ చేసినప్పుడు ఈజీగా అది మన పాదాల నుండి తొలగిపోతుంది అనమాట. మనం రెడీ చేసి పెట్టుకున్న స్క్రబ్ని పాదాలకి ముందుగా ఇలా అప్లై చేసేయాలి. కొంచెం తిక్కుగా అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ అనేది అలా వదిలేద్దాం. 5 మినిట్స్కి కొంచెం డ్రై అవుతుంది. అలాంటి టైంలో మనం స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ స్క్రబ్ మొత్తం కూడా పాదాలకి పడుతుంది. తర్వాత మనకి డస్ట్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఏవైతే క్రాక్స్ ఉన్నాయో ఆ క్రాక్స్లో కూడా వెళ్ళి అక్కడ ఉన్న డస్ట్ను మొత్తం క్లియర్ చేస్తుంది అనమాట. సో తర్వాత మనం హ్యాండ్తో స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఏదైనా ఓల్డ్ టూత్ బ్రష్ ఉంటే టూత్ బ్రష్తో కూడా చేయొచ్చు. మన దగ్గర పెడిక్యూర్ బ్రషెస్ అని ఉంటాయి కదా, సో వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట. పెడిక్యూర్ బ్రష్ లేనప్పుడు మనం టూత్ బ్రష్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే హ్యాండ్తోనే చేస్తున్నాను. ఓన్లీ హ్యాండ్తో చేస్తే సరిపోతుంది. పగుళ్ళు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఓల్డ్ బ్రష్ని అయితే యూజ్ చేయండి. చాలా స్లోగా చేసుకోవాలన్నమాట. 5 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకుంటే అక్కడున్న డస్ట్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. పాదాలు అనేవి చాలా సాఫ్ట్గా మారిపోతాయి. మీరు ఈ 5 మినిట్స్లోనే సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. సో స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి. వాటర్తో వాష్ చేసాక చూడండి డస్ట్ మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. పాదాలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి. టచ్ చేసినప్పుడు మనకి బన్ ముట్టుకున్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. జస్ట్ ఒక 5 మినిట్స్లోనే ఒక అద్భుతం జరిగినట్లు అనిపిస్తుంది. సో చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. పాదాల మీద మురికి అనేది పోయింది. ఇప్పుడు పాదాలకున్న పగుళ్ళని పోగొట్టాలి మనం. చిన్న టెక్నిక్తో పాదాల పగుళ్ళు జన్మలో రాకుండా చేసి చూపిస్తాను. సో
సో ముందైతే టిప్ ఏంటో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వ్యాజిలిన్ యాడ్ చేసేసుకోవాలి 1 స్పూన్ వరకు. వ్యాజిలిన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వంట నూనె యాడ్ చేసుకోండి. ఎనీ వెజిటేబుల్ ఆయిల్ అంటే మీ ఇంట్లో వంట నూనె ఏదైతే యూజ్ చేస్తున్నారో దాన్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని వ్యాజిలిన్, వంట నూనె 2 కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, మనకి ఎటువంటి లమ్స్ అనేది లేకుండా ఇది మొత్తం కూడా లిక్విడ్లా ఉండాలన్నమాట. సో అలా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇది మనకు ఒక ఫుట్ మసాజ్ ఆయిల్ లాగా వర్క్ అవుతుంది. ఇది మన క్రాక్స్ని తగ్గించడానికి సూపర్గా వర్క్ అవుతుందండి. మీరు చాలా రకాలైన కాస్ట్లీ క్రాక్ క్రీమ్స్ చూసుంటారు, దీని ముందు ఏవి కూడా పనికిరావు, అంత సూపర్గా వర్క్ అవుతుంది. ముందుగా మనం పాదాలను శుభ్రం చేసాం కదా, శుభ్రం చేసిన పాదాలకి దీన్ని అప్లై చేయాలి. ఎప్పుడైనా మురికిగా ఉన్న పాదాలకి అప్లై చేస్తే రిజల్ట్ రాదు. పాదాలను నీట్గా ఇలా శుభ్రం చేసుకొని తర్వాత అప్లై చేయండి. అప్లై చేసి మీరు అలా వదిలేయకుండా 5 to 10 మినిట్స్ అనేది మసాజ్ చేసుకుంటే జన్మలో పాదాల పగుళ్ళు అనేవి మీకు అస్సలకి రావు. ఉదయానికి మీ పాదాలు చాలా సాఫ్ట్గా, స్మూత్గా మారిపోతాయి. వారానికి ఒక్కసారి స్క్రబ్ చేసినా పర్వాలేదు. ఈ ఆయిల్ మాత్రం ప్రతిరోజు నిద్రపోయే ముందు ఖచ్చితంగా పాదాలకు అప్లై చేసుకోండి. పాదాల పగులు తగ్గడంతో పాటుగా పాదాలు అనేవి హైడ్రేటింగ్గా, స్మూత్గా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా మారిపోతాయి. ఈ చిన్న టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ టిప్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.